అటు ఉద్యమకారుల పోరాటం ఇటు కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఎమ్మెల్యే మాధవ్ కృష్ణారావు అన్నారు. 1969 నుండి తెలంగాణ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. కార్పొరేటర్లు శిరీష బాబురావు, రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. తెలంగాణ అంటే బతుకమ్మ అని, అలాంటి బతుకమ్మను తీసేయడం దారుణమని మాధవరం ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు పేర్లు మార్చడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే మళ్ళీ బతుకమ్మ ఉండే తమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో 2007లోనే కళాకారులు, ఉద్యమకారులు, శిల్పీలంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసుకొని ఆ రోజే ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాని అనంతరం కూడా ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో కూడా ఇప్పుడున్నటువంటి విగ్రహముడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున 2007 ముందే 2007లోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు కుకుడుపల్లిలో. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ ఉద్యమం సమయంలో ఆ టైంలో ఈ తల్లికే పూజ చేసే సందర్భాలు చూసాం. మరి సడన్గా 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు. మనం ఎప్పుడన్నా ఒక భగవంతుని చూడాలన్నా, ఒక అమ్మవారిని చూడాలన్నా మనం ఒక కిరీటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు. భారతదేశంలో, ఇతర దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి విధంగా బతుకమ్మ పండుగ. అసలు తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ అంటేనే గౌరమ్మ పూజించినట్టు. తెలంగాణ రాష్ట్రం గుర్తుకొచ్చేదే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను చూసే పెద్ద ఎత్తుగా ఇతర దేశాలు ఆడుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రం కాకినాడ జిల్లా